అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా ఆల్రెడీ మీరు చూసింటారు థంబ్‌నెయిల్. ఇంకా మదనపల్లి ఇంకా టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్‌కి అయితే వచ్చాను నేను మదనపల్లికి. ఇంకా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుందండి. స్కిప్ అయితే చేయకండి. ఇంకా టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. మన ఆంధ్రాలో ఫస్ట్ టైం అంట ఇది. ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టింది. ఇంతకుముందు అయితే తమిళనాడులో అయితే పెట్టారు. ఇప్పుడు అయితే ఇంకా మన ఆంధ్ర మదనపల్లికి అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా ఎంట్రీ టికెట్ కూడా అయితే అక్కడ సైడ్ అంతా అయితే 500 అలా అయితే పెట్టారు. ఇక్కడైతే 100 రూపీసే అండి. ఇంకా మదనపల్లి టీపు సుల్తాన్ గ్రౌండ్‌లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఇంకా కదిరి రోడ్, ఇంకా కదిరి నుంచి వెళ్ళే వాళ్ళు గూడా అయితే ఈ కదిరి రోడ్‌కే అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా పిల్లోళ్ళకైతే ఈ దసరా హాలిడేస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎగ్జిబిషన్ అయితే చూసి. ఈ ఎగ్జిబిషన్ అయితే సెప్టెంబర్ 24న అయితే ఓపెన్ చేశారు. 65 డేస్ అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందంట. ఎప్పుడన్నా గానీ వేరే ఊరు నుంచి గానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూడా వీకెండ్ అయితే వెళ్ళి మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. 100 రూపీస్ అండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. ఇంకా స్టెప్స్ అలాగే ఇంకా లోపలికి వెళ్ళే టైంలో ఇక్కడైతే చూడండి ఒకసారి వ్యూ మొత్తం అయితే జాక్స్ అండ్ రోజ్‌ది గూడా అక్కడైతే ఒక మంచి ఫ్లెక్సీ ఫ్రేమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా లోపలికి ఎంటర్ కాగానే ఇంకా డీజే అమ్యూజ్మెంట్స్ ప్రెజెంట్ టైటానిక్ ఎగ్జిబిషన్ అని ఉంది. ఇక్కడైతే చూడండి వావ్ అనిపిస్తూ ఉంది. మొత్తం బ్లూ కలర్ లైటింగ్‌తో అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పైన డిజైన్ అయితే చూడండి ఇంకా షిప్‌లో సేమ్ ఇలాగే అయితే ఉంటుందంట. కానీ నేనైతే టైటానిక్ ఫిలిం అయితే అక్కడక్కడ కొంచెం అయితే చూసాను. నేను పూర్తిగా అయితే టైటానిక్ ఫిలిం అయితే చూడలేదండి. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా ఇది రియల్ ఏమో అనుకోవచ్చు. అలా అయితే ఉంది. ఇక్కడ గూడా చూడండి. ఇంకా మనకైతే లోపల ఎంటర్ కాగానే ఇంకా టైటానిక్ ఫిలిం ఉంటుంది గదా! ఇంకా జాక్స్ అండ్ రోజ్ మాట్లాడుకునే డైలాగ్స్ అన్నీ మ్యూజిక్‌తో పాటు మంచి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. నేనైతే మీకు కొంచెం అయితే పెట్టి వినిపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. మ్యూజిక్ అయితే మళ్ళీ వినిపిస్తాను. ఇక్కడైతే నేను పైనకైతే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే కమాండర్ రూమ్‌కైతే వెళ్తున్నాను. ఇది అండి ఇంక కమాండర్ రూమ్ అయితే. ఇక్కడైతే వీల్ చూసారా? ఇలాగా తిప్పి అయితే చూసాను నేను. ఇంకా వ్యూ మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను మీకి. ఇక్కడ నాతో పాటు ఇంకా మా మరదలైతే వచ్చింది. ఇంకా వీడియోస్ అయితే తీస్తూ ఉంది. నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా అలాగే ఇంకా మా ఆయనకైతే ఈసారి వచ్చేకి కుదరలేదు. హాస్పిటల్‌లో వర్క్ ఉండి. ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా బయట వ్యూ మొత్తం అయితే ఇలాగుందండి. ఇంకా మేమైతే కిందకి వెళ్ళి కింద ఎలా ఉందో మొత్తం అయితే చూపిస్తాను మీకి. ఇక్కడ చూసారు గదా! ఇంకా వెల్కమ్ టు ఆల్ అనేసి ఉంది. ఇక్కడైతే ఇంకా ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళవి ఇంకా ఫ్రేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఇక్కడ ఫ్రేమ్ చూడండి జగ్స్‌ది ఉంది. అలాగే పక్కనే అయితే రోజ్ హీరోయిన్‌ది అయితే ఫ్రేమ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది హీరోయిన్ అయితే ఇందులో. ఇంకా ఇలాగా అన్నీ చూసుకుంటూ వెళ్ళాం మేము ఫ్రేమ్స్ అన్నీ అయితే. ఇంకా పైన అయితే డిజైన్ ఎంత బాగా సెట్ చేశారంటే అంత బాగా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా! డిజైన్ మొత్తం అయితే. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడగానే నాకైతే వావ్ అనిపించింది. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూడగానే పైనుంచి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందంటే ఈ ప్లేస్ మొత్తం అయితే. అంత బాగా అయితే సెట్ చేశారండి వాళ్ళైతే. ఇంకా మాకైతే నాకి మా మరదలకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసి. ఇంకా మా మరదలు గూడా "ఎంత బావుంది అక్క ఇక్కడంతా" అనేసి చెప్తూ ఉంది. ఇంకా ఇక్కడ తర్వాత మళ్ళీ వేరే సెక్షన్‌కి పోతే ఇంకా ఇక్కడ కన్నా ఇంకా వేరే సెక్షన్ ఇంకా బావుంది. అలాగా అంత మంచిగా అయితే బాగా సెట్ చేశారు. ఇక్కడ చూడండి ఇంకా జాక్స్ అండ్ రోజ్ దగ్గరైతే చాలామంది పిల్లోళ్ళైతే అందరూ నిలబడి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ పిల్లోల సంతోషం చూడండి రాగానే. ఇంకా నాకైతే ఒకటి అనిపిచ్చింది. ఇంకా నేను వచ్చినది కదిరి నుంచి మదనపల్లికి వీడియో తీసుకోవాలి అనేసి వచ్చాను నేను. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది, ఇంకా వీడియో అయితే చేద్దామని వచ్చాను. ఇంకా ఈసారి అయితే వీడియో చేశాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు అస్సలు వీడియో చేయనండి. నేను కళ్ళారా మంచిగా అయితే చూసి ఎంజాయ్ చేసి రావాలనుకుంటున్నాను. అంత బాగా అయితే ఉంది. ఇంకా మేము వీడియోస్ తీసుకుంటా ఉంటే ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తీసామా? అక్కడ తీయలేదా? అనే అనిపిస్తూ ఉంటుంది మైండ్‌లో అయితే.
ఇంకా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ చూడాలనుకోలేము. అందుకని ఈసారి ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా అయితే ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే చూసారు కదా! ఇంకా వేరే సెక్షన్‌కైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ బావుందండి. లైటింగ్ గానీ, పెయింటింగ్ గానీ, పెయింటింగ్ ఫ్రేమ్స్ అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇంకా నా ఫేస్‌లో సంతోషం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బావుంది అనేసి. ఇంకా నాకు ఏమన్నా మంచిగా నా మనసుకి నచ్చితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత బాగా అయితే ఉంది ఇక్కడ టైటానిక్ ఎగ్జిబిషన్ అయితే. ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా చిన్న పిల్లలకైతే ఇలాగా పెట్టి వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్ అయితే చూపిస్తాను మీకి. ఇంకా బావుంటుంది అక్కడైతే. ఇంకా జాగ్స్ అయితే ఇంకా పెయింటింగ్ చేసిన రూమ్ అండి. ఇక్కడ ఒక జాగ్స్‌ది ఫ్రేమ్ అయితే పెట్టారు. పెయింటింగ్ ఏసినట్టు. అలాగే ఇంకా రోజ్‌ది అయితే అక్కడ సోఫా మీద అయితే పనుకోండేది. ఇంకా ఇలాగా ఒక మంచి బ్యూటిఫుల్ రూమ్ లాగా అయితే చేశారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవి గూడా అయితే చూపిస్తాను మీకి. ఇక్కడ చూసారు కదా! కొన్ని ఫ్రూట్స్, ఇంకా వాటర్‌వి మగ్ ఇవన్నీ అయితే పెట్టారు. అలాగే ఒక పెద్ద మిర్రర్ అయితే పెట్టారు ఇక్కడ. ఇంకా చూసారు కదా! మిర్రర్‌లో. నెక్స్ట్ అయితే ఇక్కడ జాక్స్ అయితే పెయింటింగ్ అయితే వేస్తూ ఉండేది. ఫ్రేమ్ అయితే ఉంది. అలాగే ఇంకా పెయింటింగ్ ఫ్రేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ రోజ్‌ది అయితే ఇలాగ ఫ్రేమ్ పెట్టారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా 1912లో అయితే జరిగినటివి అన్నీ అయితే ఫ్రేమ్స్ ఉన్నాయండి. అంటే ఇంకా షిప్ గూడా ఆ టైంలోనే గదా! నీళ్ళలో మొత్తం అయితే మునిగినేది. ఇంకా అదే ఇది న్యూస్ పేపర్ అనుకుంటాను నేను ఆ టైంలో వచ్చిండేది. ఇంకా ఫ్రేమ్ చేసి పెట్టారు ఇక్కడ. ఇక్కడైతే ఇంకా ఈ కార్ మనకు ఫిలింలో అయితే కనిపిస్తుంది గదూ! ఇంకా రోజ్ కార్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రేమ్ అయితే ఇలాగ పెట్టారు. నెక్స్ట్ అయితే ఇంకా మీకైతే షిప్ మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను. ఇంకా టైటానిక్ షిప్ డిజైన్ మొత్తం అయితే రియల్‌గా ఇలాగే ఉంటుంది. ఇంకా చాలా బాగుంది కదూ! ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అప్పుడే చెప్పాను కదా మీకి. ఇంకా ఇక్కడ 1912లో ఏమేమి జరిగినది అన్ని మెమోరీస్‌వి ఇంకా ఫ్రేమ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా మీకైతే కొన్ని నేను చూపిస్తాను. ఇంకా వాళ్ళ పేరైతే నాకు తెలీదు. ఇంకా రియల్‌గా వాళ్ళు షిప్‌లో ఉండి వర్క్ చేసే వాళ్ళవి ఫోటోస్ అండి ఇవన్నీ అయితే. ఇక్కడైతే చూసారు గదా! 71 డేస్ బిఫోర్ డిసాస్టర్ అని ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి. ఇవన్నీ అయితే రియల్ ఫోటోస్ అనుకుంటాను నేను. రియల్ వర్క్ చేసే వాళ్ళవి ఫోటోస్ అనుకుంటాను. ఇక్కడైతే ఈ ఫ్రేమ్స్ చూడండి. ఇందులో ఒక ఫ్రేమ్ అయితే నేనైతే ఇక్కడ ఎగ్జిబిషన్‌లో సెట్ చేసినది చూసాను. ఆ తర్వాత ఇక్కడైతే 1912లో మార్నింగ్ టైంలో ఫోటో తీసుకునేది కపుల్స్ ఫోటో గూడా అయితే ఉంది షిప్‌లో. అలాగే ఇక్కడైతే చూడండి మొత్తం అయితే రియల్ అనుకుంటాను నేను. రియల్ షిప్‌లో వర్క్ చేసే వాళ్ళవి ఫ్రేమ్స్ ఇవన్నీ అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలీదు. క్లియర్‌గా మొత్తం అయితే చూపిచ్చాను చూడండి. టైటానిక్ 1912 అని ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా టైటానిక్ షిప్ మొత్తం అయితే నీళ్ళలో మునిగినేది ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా కపుల్స్ కోసం ఫొటోస్ దిగేవి మంచిగా అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారు. ఇంకా నేను కూడా అయితే ఎక్కి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా వీడియోస్ తీసుకున్నాను. ఇంకా ఈ ఫోటో అయితే నేను పోస్ట్ కూడా అయితే పెట్టానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా టైటానిక్ షిప్ అయితే హాఫ్ మునిగినేది ఒక ఫ్రేమ్ లాగా అయితే ఇక్కడ పెట్టారు. అలాగే బోట్ అయితే పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్రేమ్ అయితే ఇంకా నేను అనుకుంటున్నాను కమాండర్స్ ఫోటోస్ ఏమో అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ 1912లో ఉండేటివి అన్ని మెమోరీస్ అండి ఇవి అన్నీ తెచ్చి ఇక్కడ డెకరేషన్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ కూడా అయితే చూడండి. ఇంకా అన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే మళ్ళీ బ్యాక్‌కి వచ్చి ఇక్కడ బోట్ మీద కూర్చొని ఫోటో తీసుకున్నాను. అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే చూడండి. ఇంకా అన్నీ ఒకసారి అయితే చూపిచ్చేస్తాను మీకు లాస్ట్‌కి. ఇక్కడైతే రోజ్ అండ్ జాక్స్‌వి అన్నీ ఫ్రేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం అవే చూడండి. ఇక్కడ సైడ్ మొత్తం అయితే అవే ఉన్నాయి. అలాగే ఇంకా వాళ్ళవి డ్రెసెస్ కూడా అయితే పెట్టారండి ఇక్కడ. ఇంకా ఫిలింలో వేసుకుండే డ్రెసెస్ అలాగే వీల్ అయితే ఉంది చూడండి. ఫిలింలో వేసుకున్న డ్రెస్సెస్ అండి ఇవి జాక్స్ అండ్ రోజ్ అయితే. ఇంకా ఇదే అండి లాస్ట్ అయితే. ఇంకా నేనైతే ఇంకా లోపల ఏమేమి ఉంటాయో ఇవన్నీ అయితే క్లియర్‌గా అయితే చూపిచ్చాను.
ఇంకా బయట అయితే మీకు మామూలు తెలిసిందే. ఇంకా షాపింగ్ ఉంటుంది. అలాగే జాయింట్ ఫీల్ అవి జాయింట్ ఫీల్ ఇవన్నీ అయితే చాలా పెద్దవి అయితే జంబోవి అయితే వచ్చాయండి. షాపింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇక్కడైతే. ఇక్కడ చూడండి ఇంకా నేను టైం లేక ఇలాగైతే చూపిచ్చేసాను మీకు ఒకసారి. ఇది చూపిచ్చాలంటే ఇంకా చాలా అంటే చాలా టైం పడుతుంది. క్లియర్‌గా మొత్తం అయితే చూపిచ్చాలంటే. లేడీస్ అయితే వెళ్తే ఖచ్చితంగా ఒక 4 అవర్స్ అయితే ఎగ్జిబిషన్‌లోనే ఉంటారండి. ఒక 2 అవర్స్ లోపలంతా చూసి మళ్ళీ బయటికొచ్చి ఒక 2 అవర్స్ అయితే షాపింగ్ చేస్తారు. షాపింగ్ అయితే అంత బావుంది ఎగ్జిబిషన్‌లో అయితే. ఇంకా నేనైతే కొంచెమైతే బయట వీడియో తీశాను. ఎక్కువ ఏం తీయలేదండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఇంకా మీకైతే మ్యూజిక్ వినిపిస్తానన్నాను కదా! నేను వాయిస్ రికార్డింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా మర్చిపోయానండి సారీ.